హాయ్ ఫ్రెండ్స్, 2024 సంవత్సరం మీ అందరికీ మంచి గుర్తుల్ని అలాగే కొన్ని పాఠాలని కూడా నేర్పించి ఉంటుంది అనుకుంటున్నాను. 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు ఒక కొత్త స్టోరీని ఈరోజు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని అభినేత్రి అనే స్టోరీని ఈరోజు మొదటి ఎపిసోడ్ మీకు ఇవ్వబోతున్నాను. ఇది ఆల్రెడీ చాలామందికి పరిచయమైన ముసుగులో అనే చిన్న చిన్న స్టోరీస్ని ఒకే పెద్దదానిగా ఇవ్వమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకని కొంచెం దాన్ని మోడిఫికేషన్ చేసి అభినేత్రి అని ఒక మెగా సిరీస్లా చేయాలి అనుకున్నాను. ఓకే, ఈరోజు మొదటి ఎపిసోడ్లోకి వెళ్దామా? ఇక ముంబై బాగా బిజీగా ఉన్న ఒక మాల్లో సినిమా హాల్స్ అన్నీ ఫుల్ రష్గా ఉన్నాయి. ఒకరోజు నేను ఆలోచిస్తూ నిరాశతో బతుకుతున్న నా జీవితం ఒక వీకెండ్ సమయంలో సినిమాకి వెళ్తే బాగుంటుంది కదా అనుకొని వెళ్ళాను. కేఎఫ్సి పాప్కార్న్ కొనుక్కొని లైమ్ క్రష్ తాగుతూ ఆలోచిస్తూ కూర్చున్నాను. నా జీవితం ఏంటని? నా 25 ఏళ్ళ జీవితం గడిచిపోయింది. ఇక మరో 25 ఏళ్ళు గడిస్తే నా జీవితం ఇక చాలు కదా అనుకుంటూ ఉన్నా. అసలు నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, పిల్లొద్దు, పిల్లలు వద్దు, మందు వద్దు, మగువ అసలే వద్దు, ముద్దు వద్దు, మురిపం వద్దు, మనసు వద్దు, మమత అయితే అసలుకి వద్దు, నోటికింత కూడు ఉంటే, కంటికింత నిద్ర ఉంటే, కట్టుకునే గుడ్డ ఉంటే, ఉండేందుకు నీడ ఉంటే, అవసరానికి అండ ఉంటే, ఆదరించే అమ్మ ఉంటే చాలు నాకు. పెళ్ళొద్దు, ఇక ఏ పిల్ల వద్దు. ఈ పెళ్ళిళ్ళ లొంపిలోకి నేను వెళ్ళకూడదు. ఆ బాధ్యతలన్నీ నా నెత్తిన పెట్టుకొని నేనుండటానికి నాకే గతి లేదు. ఇక నా నెత్తిన మరొక వ్యక్తినా? ఆహా, ఊహించటానికి చాలా కష్టంగా ఉంది. నేనుండటానికి చోటు లేదు. మరొక వ్యక్తికి నేను ఎలా పోషించగలను? సరే, పోషిద్దాం, ఎలాగోలా గడిపేద్దాం అనుకుంటే మరలా పిల్లలని, పేరంటాలని అంతా నాకెందుకు? ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది తోడొకరుంటే బాగుంటుంది అని పడుకునే ముందు. కానీ అవసరమా రాత్రిపూట సంతోషం కోసం జీవితం అంతా భారాన్ని మోయటం అని ఆలోచిస్తూ సెల్ ఫోన్లో మెయిల్ చెక్ చేస్తూ కూర్చున్నాను. అంతా రష్గా ఉంది. నా ఎదురు సీటు ఒకటే ఖాళీగా ఉంది. అప్పుడే ఒక అమ్మాయి, ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ ఖాళీగానే కదా, కూర్చోవచ్చా అని అడిగింది. నేను ఓకే అన్నట్లు తల ఊపి నా పని నేను చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అయినాక ఆ అమ్మాయే, హే, నువ్వు మా బిల్డింగ్లోనే కదా వర్క్ చేస్తావు? నేను మీ కింద ఉన్న 3rd ఫ్లోర్లోనే వర్క్ చేస్తాను, మీ ఆఫీస్లోనే అని పలకరించింది. నేను అలాగనా, సరే అని నా పని నేను చూసుకుంటున్నాను. మూవీకి వచ్చారా? నేను కూడా మూవీకే వచ్చాను అని ఆ అమ్మాయిని నేను చూడకపోయినా కూడా వాగుతూనే ఉంది. సరే, అంతగా వాగుతుంది కదా, నేను మరీ బిల్డప్ ఇస్తే బాగుండదు అని మూవీకే వచ్చాను, ఎక్స్క్యూజ్ మీ అని అక్కడి నుండి లేచి కొత్తగా వచ్చిన మూవీకి ఇంకా 5 నిమిషాలు టైం ఉందనంగా పాప్కార్న్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాను. నేను అలా కూర్చున్నాక నాకు అనిపించింది, నేను మరీ ఓవర్ చేశానా? నాతో మాట్లాడుతుంటే నేను బిల్డప్ ఇచ్చుకుంటూ ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాను. ఏదైనా మాట్లాడి ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను. ఏమోలే, నాకెందుకు ఈ లొల్లిలన్నీ. అసలే ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే లేనిపోయిన ఖర్చులు తప్ప ఏమీ లేవు. తలనొప్పి పెట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు ఎలా గడుస్తుందో అలా గడవని అనుకొని చూస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ హడావుడిగా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వగానే సంతోషంగా వెళ్ళి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. థియేటర్ స్క్రీన్ మీద అభినేత్రి ఇన్ ద మాస్క్ అని పడగానే అందరూ విజిల్స్ తోటి చప్పట్లు కొడుతూ అరిశారు. ముంబైలో ఇంతమంది తెలుగువారు ఉన్నారా అని ఆ థియేటర్లో చూశాకే నాకు తెలిసింది. ఏమిటబ్బా అంత గొప్ప ఈ సినిమాలో అని నేను అనుకుంటూ చుట్టూ చూశాను. ఆల్మోస్ట్ 90% తెలుగు వాళ్ళే ఉన్నారు ఆ థియేటర్లో. సినిమా నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా అంటే చాలా. ఆ హీరోయిన్ అయితే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఆ పాత్రలో ఇమిడిపోయి మరీ చేస్తోంది. నేను ఈ హీరోయిన్ని చూడటం మొదటిసారి. ఈమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తోంది అని విన్నాను. తెలుగులో సినిమా ఈమెది మొదటిదట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే అని అందరూ చెప్పడం వలన సరే ఎలా ఉంటుందో చూద్దాంలే అని వచ్చాను. ఇంట్రెస్టింగ్గానే ఉంది. సాహిత్యం కూడా అక్కడక్కడ ఉండటం వల్ల నాకు కొంచెం నచ్చింది. నీలో దాగిన మదిని విడవాలి, ఎందుకంటే నా మది అరువుగా తెచ్చాను, అది మరొకరి సొంతం కనుక.
నీతో గడిపిన క్షణం మరవాలి, ఎందుకంటే మరలా కలవనీకి నీకు నాకు ఏ బంధం లేదు కనుక. నీవే నేనను మాటలు వదలాలి, ఎందుకంటే నువ్వు నేను మరొకరితో ముడివేసుకున్న జీవితపు నిజం కనుక. నీ కలయిక ఊహని తలవాలి, ఎందుకంటే తీయని రుచులను చూపి నిజం కాదని చేదుగా తట్టి లేపుతుంది కనుక. బాగున్నాయి ఈ లైన్స్, ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఆమె చెప్పిన డైలాగ్స్. హీరో కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది అనిపించింది చూస్తున్నంతసేపు. ఈ సినిమా గురించి ఎక్కువ కాంట్రవర్సీ కూడా అయ్యింది. మరీ బోల్డ్గా ఇచ్చింది హీరోయిన్ అని, స్త్రీ జాతికి కలంకం అని కొందరు మొదట కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడైతే ఎందరో నైట్ బెనిఫిట్ షో చూసి ఆహా ఓహో ఆమె ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా నటించింది అని రివ్యూస్ ఇచ్చేశారు. లైఫ్ అంటే అంతే కదా, ప్రపంచం మనల్ని ఏమని అంటుందో అదే ఒకరి జీవితమా అని నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఏదైనా ఆమె నటన నాకు నిజంగానే అద్భుతంగా అనిపించింది. తన కళ్ళలోని భావాలు, మాటల్లోని అర్థాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నిటికంటే చాలా భిన్నంగా అనిపించింది. ఎలాగోలో మూవీ చూసేసి నా రూమ్కి నేను వచ్చి పడుకున్నాను. బాడీ అంతా ఫుల్ పెయిన్స్ తోటి ట్విస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మార్నింగ్ అంతా ఆఫీస్ పనితోటి కొట్టుకొని ఏదో రిలాక్స్గా చూద్దామని ఈరోజు సినిమాకి వెళ్ళాను కాబట్టి కొంచెం అలసిపోయి రిలాక్స్గా పడుకోగలుగుతున్నా. లేదంటే ఏముంది, రొటీన్ లైఫ్ వీరదొబ్బుడు. ఈ ముంబైలో ఏదో వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ మేనేజ్ చేయడంతోనే సరిపోతుంది. నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఈరోజు సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది కదా బ్రో అంటూ నా తమ్ముడు అన్నాడు. నా పెదనాన్న కొడుకు నా రూమ్లోనే ఉంటాడు. వాడికి జాబ్ చూపిస్తానని తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది. ఎక్కడా జాబులన్నీ నిల్లు, ఉన్నవారివే ఇప్పుడు ఊడబెరుగుతున్నారు. ఇక వీడికి ఏం చేస్తానో చూడాలి. సర్లే, అంత దూరం నుండి వచ్చాడు కదా, ఇక వెనక్కి ఎందుకు పంపించటం అని నేను ఉంచుకున్నాను నా రూమ్లోనే. బాగుంది బై, డిఫరెంట్గా ఉంది స్టోరీ, ఆమె బాగా చేసింది, యాక్షన్ క్వీన్ అవుతుంది, చూడు త్వరలోనే అన్నాను. అంతలో నా మొబైల్లో అన్నోన్ మెసేజ్కి నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. హాయ్, ఇందాక మాల్లో కలిసాం కదా నేను అంటూ ఒక మెసేజ్ నా మొబైల్కు రావటం నేను చూశాను. అన్నోన్ నెంబర్ నుండి కదా, చూడాల వద్దా అని ఆలోచిస్తూ ఓపెన్ చేశాను. పెట్టద్దు అనుకుంటూనే సరేలే, ఇందాకే యాటిట్యూడ్ చూపించాను కదా సినిమా హాల్లో, ఇప్పుడు కూడా ఎందుకు చూద్దాం ఆ అమ్మాయి గొడవేంటో అనుకొని హాయ్ పెట్టాను. హాయ్ గైస్, ఎలా ఉంది ఈ సిరీస్? అభినేత్రి మొదటి ఎపిసోడ్ ఇది. మీ అందరికీ మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నుండి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ని తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్కైనా షేర్ చేయండి. ఇట్లు మీ అనుశ్రీ మెండు.